భారత వృద్ధికి ఏఐ చోదక శక్తి. 2035 నాటికి జీడీపీలో 15%, అదనంగా 55.84 లక్షల కోట్లు. పీడబ్ల్యూసీ వ్యవసాయమే. కృత్రిమ మేధ ఏఐతో ఉద్యోగాలు పోవడం పక్కన పెడితే మన ఆర్థిక వ్యవస్థకు మాత్రం ప్రధాన చోదక శక్తిగా మారనుంది. పెద్ద ఎత్తున ఏఐ వినియోగం ద్వారా 2035 నాటికి మన దేశ వ్యవసాయ, ఆరోగ్య రక్షణ, ఇంధనం, విద్య, తయారీ రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత లేదన్నా $60,700 కోట్ల, ప్రస్తుత మారక రేటు ప్రకారం సుమారు 55.84 లక్షల కోట్ల వరకు అదనంగా జోడిస్తాయని పీడబ్ల్యూసీ అనే సంస్థ ఒక నివేదికలో తెలిపింది. అప్పటి దేశ జీడీపీలో ఇది దాదాపు 15% సమానం. ఏఐకి తోడు ప్రభుత్వ ప్రత్యేక విధానాలు, పెట్టుబడులతోనే ఈ రంగాల్లో ఉత్పాదకత కూడా బాగా పెరగనుందని తెలిపింది. వర్ధమాన దేశాలు సక్రమ వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థ స్వభావాలను మార్చివేసే సాధనంగా ఏఐని ఎలా వినియోగించుకోవచ్చనే దానికి కూడా భారత్ చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. పారిశ్రామిక సేవల రంగాలు ఎంతగా అభివృద్ధి చెందిన 2047 వరకు భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఎన్నుముకగా ఉంటుందని పీడబ్ల్యూసీ నివేదిక తేల్చెప్పింది. ఇందుకోసం 2025 మార్చి నాటికి $63,700 కోట్ల, సుమారు 58.60 లక్షల కోట్లు ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల విలువలను 2047 నాటికి $2,35,900 కోట్ల పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే చిన్న కమతాలు, తక్కువ ఉత్పాదకతలు పెద్ద సవాళ్లుగా మారతాయని తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే భారత్లో వ్యవసాయ దిగుబడులు 40 నుంచి 50% తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. భారత రైతుల్లోని 100కి 86% సన్న, చిన్నకారు రైతులు కావడం, 86% 100కి. వారి సగటు కమతాల పరిమాణం 1 హెక్టార్ కంటే తక్కువ ఉండటం ప్రధాన సమస్యలని పేర్కొంది. అయితే ఏఐ, డిజిటల్ టెక్నాలజీలతో వినియోగం ద్వారా ఈ సమస్యకు చాలా వరకు అధిగమించవచ్చని అంచనా వేసింది. ఏఐ, డిజిటల్ టెక్నాలజీల వినియోగం ద్వారా విద్య, ఇంధనం, ఆరోగ్యం తదితర తయారీ రంగాల్లోనూ భారత్ ఆర్థికంగా దూసుకుపోతుంది.